ఇన్సూరెన్స్ పూర్తి అయిపోయింది సార్. అయిపోయింది. ఇప్పుడు రెన్యూల్ చేసుకున్నారంటే తక్కువ ప్రీమియం అవుతుంది. ఇప్పుడు చేసుకున్నాను సార్. ఎంత చేద్దామని మీరు? 750 సార్. 750కి ఏమేమి వస్తాయి బెనిఫిట్స్? మీకు మీ బైక్ ఏదైనా జరిగినా, దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా దీనివల్ల 70% అనేది క్లెయిమ్ అనేది ఇప్పిస్తుంది సార్. ఆ మాట రాసి డాక్యుమెంట్ సంతకం పెట్టి పంపించు. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో చెప్పేదేనండి, ఏదైతే చెప్పావో అది బాండ్ పేపర్ మీద కొని రాసి సంతకం పెట్టించి పంపించు. సార్ అదంతా మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా? చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎట్లా చేస్తావు ఫోన్ నాకు? మరి చేసినప్పుడు మళ్ళీ మీరు సంతకం చేసి పెట్టంటే మేము ఒక చోట ఉంటాం, మీరు ఒక చోట ఉంటారు. అవును, వాట్సాప్ లో పంపించు. బాండ్ పేపర్ మీద చెప్పేదేనండి. నేను చెప్పేది అంటారా, మీరు చెప్పేది నేను అనమంటారా? ముందు నేను చెప్పిన తర్వాత వింటే మీకు డౌట్ వస్తే అడగండి. నేను అడిగింది ఏంటి, మీరు ఏం చెప్పారు? ఇప్పుడు 70% నాకు బైక్ ఏమన్నా అయితే కంపెనీ ఇస్తుంది అన్న. ఏ కంపెనీ ఇది? ఐసిఐసిఐ అంటే మామూలుగా రోడ్డు పక్కన కంపెనీ కాదుగా, పెద్ద కంపెనీ కదా. మరి అదేమన్నా ఈ పక్కన మంగళ షాప్ పెట్టిన షాపు కాదు కదా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అవునండి, నేను చెప్పేది కంపెనీ కదా, అది పెద్ద కంపెనీ కదా, అది పెద్ద కంపెనీ కదా. డాక్యుమెంట్ పంపడానికి ఏంటి ప్రాబ్లం మీకు? లేకపోతే లేదని చెప్పండి. నాకు కావాలండి. ఇప్పుడు వద్దంటావేంటి? నేను వద్దని చెప్పలేదు సార్, మీరే. నేను అడుగుతున్నది పంపిస్తే నేను తీసుకుంటా. నాకు డాక్యుమెంట్ పంపించు వాట్సాప్ లో. ఈ నంబర్ సేవ్ చేసుకోండి, మా సార్ గారి నంబర్ ఇస్తాను. మీ సార్ నాకు ఎందుకండి? రేపు పొద్దున తాడు వస్తాడా ఏమన్నా అయితే బండికి? మా సారే సార్ వచ్చేది. ఎవడు వచ్చేది? ఎక్కడి నుంచి వస్తాడు? ఇక్కడి నుంచి వస్తారు సార్. ఎక్కడి నుంచి వస్తాడు? అనంతపురం హెడ్ ఆఫీస్ నుంచి. అదేనండి, ఎక్కడి నుంచి వస్తాడు అంటున్నాను. అర్థం కాలేదు సార్. అమ్మా తల్లి, ఎక్కడి నుంచి వస్తాడు? మీకు ఏదైనా జరిగినప్పుడు వస్తాడు సార్ మీ దగ్గరికి. అమ్మా నేను అడుగుతుంది మీకు అర్థం చేసుకోండి అమ్మా. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? అనంతపూర్ హెడ్ ఆఫీస్ నుంచి సార్. అనంతపూర్ నుంచి వస్తాడా? వస్తాడు సార్. మీకు ఏదైనా క్లెయిమ్ అనేది రావాలి కదా సార్. అనంతపూర్ నుంచి మంగళూరు వస్తాడా? సరే, అవి కూడా రాసి పెట్టు. ఇవన్నీ రాసి చెప్పేదేనండి. ఇవన్నీ రాసి 100 రూపాయల స్టాంప్ పేపర్ ఉంది కదా, స్టాంప్ పేపర్ మీద రాసి చెప్పేదేనండి మీరు. 100 రూపాయల అరే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి నీ పేరు, మీ తండ్రి పేరు నువ్వు రాస్తున్న లెటరు. ఇంట్రెస్ట్ లేదు కదా, పెట్టేయండి. హలో చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక ఫోన్ చేశారు, ఫోన్ చేసి సగం చెప్పి ఆపేశారు. ఎవరు వాళ్ళు? ఏం చెప్పాలి సార్? మీరు చేసుకోను అని ఏదో ఒకటి చెప్పాలి. అంత కాదమ్మా, మీ అమ్మ పేరు రాయి, నువ్వు సైన్ చెయ్యి, దానిపైన బాండ్ పేపర్ అంటించు, ఇవన్నీ చెప్తే ఎలాగ సార్? మరి మాదా బైక్ కాదమ్మా, ఇన్సూరెన్స్ చేపిస్తాము. రేపు వద్దున ఏదన్నా అయితే ఏమని అడుగుతాం మేము? మాకే కాల్ చేయండి సార్, మీరు పే చేసుకుంటాం. అవునమ్మా, అప్పుడు నువ్వు ఉంటావో ఉండవు అక్కడ? ఎవరుంటారు అక్కడ? ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. అది గవర్నమెంట్ జాబ్ కాదు కదమ్మా. ఇది గవర్నమెంట్ జాబే సార్. నా చెవిలో లిల్లీ పూలు ఏమైనా ఉన్నాయా సార్? ఇది గవర్నమెంట్ జాబే సార్. లిల్లీ పూలు ఏమైనా ఉన్నాయా చెప్తున్నా, మామూలుగా అడుగుతున్నా. కనపడుతున్నాయి మీకు ఏమన్నా? సార్ ఇప్పుడు ఎవరన్నా చిన్న పూలు పెడతారండి, క్యాబేజీలు పెట్టకూడదు. మీరు ఐసిఐసిఐ అంటున్నారు, గవర్నమెంట్ జాబ్ పెట్టయిద్దండి. ఎందుకు సార్? ఇప్పుడు నీకు నేను చెప్పేది మీరు చెప్పిన బెనిఫిట్స్, ప్రీమియం పాలసీ ఇవన్నీ వాట్సాప్ పెడితే నేను ప్రొసీడ్ అవుతా పేమెంట్. మీరు ఏమి కాకుండా కట్టేసి వెళ్ళిపోతే మీ పేరు అంటే చెప్పేది ఏనండి, మీ పేరు తెలియదు, ఊరు తెలియదు, మీరు ఎవరో తెలియదు, డబ్బులు కట్టేయంటే కట్టేస్తారా? మా బైక్ కాబట్టి మేము కట్టుకుంటాం సార్. ఏంటి ఇప్పుడు 1000 రూపాయలే మరి నాకు ఎందుకు ఈ గొడవ? ఎందుకు 1000 రూపాయలు నాకు ఫోన్ పే చేయి. మీకెందుకు ఇవ్వమంటారు సార్? నాకు మరి నువ్వే అన్నావు కదమ్మా, ఏ అడగకపోయినా వేసేస్తాననే. మా బైక్ అయితే మేము చేసుకుంటాం. నీకు నువ్వు అన్న మాట ఏంటి? అసలు నేను ఏం అడగను, డబ్బులు ఇచ్చేస్తా అన్నావు కదా, ఇచ్చేసేయి. నేను ఇస్తానని మీకు చెప్పలేదు సార్. మా బైక్ అయితే మేము రెన్యూల్ చేసుకుంటాం అని చెప్తాను. రెన్యూవల్ గురించి అడుగుతున్నా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చావు నువ్వు. సార్ ఇప్పుడు అదంతా వద్దు సార్, నాకు ఇంకా చాలా వర్క్ ఉంది సార్. అమ్మ మాకేం ఖాళీగా లేవు, మాకు బిజీగానే ఉన్నాం. నువ్వు చేసావు కాబట్టి మాట్లాడుతున్నావు. సుజుకి యాక్సెస్ బైక్ మీదే కదా? సుజుకి యాక్సెస్ నాదేనమ్మా. మరి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు చెప్పింది నేను డాక్యుమెంట్ చేసి పంపించమంటున్నానమ్మా. నేను తప్పే మాట్లాడలేదా? మీరు పే చేసుకున్నాక నేను ఒక డాక్యుమెంట్ పెడతా.
ఇప్పుడు ఆ నేను డాక్యుమెంట్ లో కస్టమర్ కేర్ నెంబర్ ఉంటది. ఆ నెంబర్ కాల్ చేసినారంటే మీకు ఏదైనా జరిగితే అట్టా మేము క్లెయిమ్ అనేది ఇప్పిస్తాం. ఇప్పుడు ఇదొక లైన్ అదొక లైన్ ఇవన్నీ కాదమ్మా, నేను అనేది ఆ. నీకు అర్థం కావట్లే. నువ్వు ఎంత సరే అమౌంట్ బ్రదర్, చెప్పి ఇప్పుడు పెడతాను లైన్ లో. మీరు అమౌంట్ అట్ట కదమ్మా చెప్పేది, నువ్వు పూర్తిగా ఆవేశపడ మాకు. ఆ. నువ్వు చెప్పిన మరి మీరు అమౌంట్ మాట్లాడేది అట్లదా ఉందా సార్? అరే నేను చెప్పేది వింటే మీకు అర్థమైద్దండి. ఆ, నేను చెప్పండి. మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రం పనిచేయాలా, ఇంకేది పని ఆ. చేయకూడదు. చెప్పేది వినండి. మా ఫస్ట్ చెవులు పని చేయవు, చోటు మిషన్ తీస్తారా సార్ మీరు? నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే అట్టాగే ఉంటది. మరి ఆ. నేను మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు, మీ చెవులు మాత్రం. సార్ నవ్వకండి, నాకు చాలా బీపీ వచ్చేస్తా ఉంది. మీరు ఒక బండికి చేసుకునే దానికి మీరు ఇన్ని రూల్స్ మాట్లాడితే చేసుకునే వాళ్ళంతా ఏమైపోవాలి సార్? చెప్పండి. సరే నీ దగ్గర ఏ డాక్యుమెంట్ అది పంపించమ్మా, నా వల్ల కాదు నీకు చెప్పలేను. ఏంది సార్ కాదు? నీకు నేను చెప్పలేనమ్మా అర్థమయ్యేటట్టు. ఆ. నీ దగ్గర